రాగిని తలదన్నుతూ రేస్లోకైతే మరో మెటల్. భవిష్యత్తులో దీనికి మరింత డిమాండ్. ప్రపంచవ్యాప్తంగా లోహాల మార్కెట్లో రోజు రోజుకు ఆసక్తికరమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సో ఇప్పటి వరకు అయితే పెట్టుబడులు అనగానే అందరి మనసులో అయితే ముందుగా గుర్తుకొచ్చేదైతే బంగారం, వెండి. ఇక ఈ బంగారం, వెండి అనేది మనకి పెళ్లిళ్ళు, శుభకార్యాలు, ఇక భద్రతా పెట్టుబడులు, ఇక భవిష్యత్తు అవసరాలన్నిటికీ కూడా బంగారాన్ని నమ్ముకుంటూ ఉంటాం. సో ఇక భారతదేశంలో అయితే బంగారం కేవలం లోహం కాదు, ఒక భావోద్వేగం, ఒక సాంప్రదాయం కూడా, ఒక ఆస్తి కూడా. సో ఇక చూసుకున్నట్లయితే డబ్బు చేతిలో ఉంటే మాత్రం వెంటనే బంగారం కొనుగోలు చేసి దాచుకోవడం అయితే చాలా మందికి అలవాటు. సో అదే సమయంలో అయితే వెండి కూడా నిత్యావసర వస్తువుల నుండి కూడా పూజా కార్యక్రమాల వరకు కూడా విస్తృతంగా అయితే ఉపయోగంలోనే ఉంటుంది. సో ఇటీవలి కాలంలో అయితే బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో పాటు పెట్టుబడిదారులు కూడా ప్రత్యామ్నాయ లోహాల వైపు కూడా దృష్టి మళ్లిస్తున్నారు. ఈ క్రమంలోనే రాగికి డిమాండ్ భారీగా పెరిగింది. ఇక రాగిని విద్యుత్ తీగలు, నిర్మాణ రంగం, ఇక ఎలక్ట్రానిక్స్, వాహనాల తయారీ, ఇటువంటి అనేక రంగాలకైతే విస్తృతంగా ఉపయోగించడంతో అయితే దాని ధర కూడా స్థిరంగా పెరుగుతూ వస్తుంది. సో అయితే ఇప్పుడు ఈ బంగారం, వెండి, రాగి ఈ రేసులోకి అయితే మరో లోహం కూడా బలంగా ఎంట్రీ ఇచ్చిందండి. అదే మరేంటి ఆ లోహం అంటే మాత్రం అదే లిథియం. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిశగా చూస్తే టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, ఇక ఎలక్ట్రిక్ వాహనాలకే భవిష్యత్తుగా మారుతున్నాయి. ఈ మార్పుల కేంద్ర బిందువుగా అయితే మారినటువంటి లోహమే లిథియం. గతంలో అయితే చాలామందికి లిథియం అనే పేరు పెద్దగా పరిచయం లేకపోయినా ఇప్పుడు మాత్రం ప్రపంచ మార్కెట్ను ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది ఈ లిథియం. ఇక ముఖ్యంగా బ్యాటరీ పరిశ్రమలో అయితే లిథియం కీలక పాత్ర పోషిస్తుంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్స్, ఇక కెమెరాలు, స్మార్ట్ గ్యాడ్జెట్లు, ఇక అన్ని లిథియం బ్యాటరీలపైనే ఆధారపడి ఉన్నాయి. అంతేకాదు ఎలక్ట్రిక్ వాహనాల విప్లవంతో లిథియం డిమాండ్ ఒక్కసారిగా అయితే పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో అయితే ఇవి అయితే లిథియం విస్తరించుతుండడంతో లిథియం అవసరం అయితే భవిష్యత్తులో మరింత పెరుగుతుందంటున్నారు చాలామంది. ఇక లిథియం బ్యాటరీలు పాత తరహా బ్యాటరీలతో పోలిస్తే వేగంగా ఛార్జ్ అవుతాయి, ఇక ఎక్కువ కాలం అయితే పనిచేస్తాయి. సో తక్కువ బరువుతో ఎక్కువ శక్తిని నిల్వ చేయగలవు. ఇలాంటి ఈ లక్షణాలే లిథియాన్ని ఇతర లోహాల కంటే ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. కనుక ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీపై దృష్టి పెరుగుతుండడంతో ఇక సౌర విద్యుత్, ఇక విండ్ ఎనర్జీ వంటి రంగాల్లో కూడా ఎనర్జీ స్టోరేజ్కి అయితే లిథియం బ్యాటరీలు కీలకంగా మారాయి. దీంతో లిథియం ధరలు కూడా నానాటికి పెరుగుతున్నాయి కూడా. ఇక ఒకప్పుడు కేవలం పరిశ్రమలకే పరిమితమైనటువంటి ఈ లోహం ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టిని కూడా ఆకర్షించే స్థాయికి చేరుకుంది. ఇక ప్రపంచ లిథియం నిల్వల విషయానికి వస్తే మాత్రం ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉంది. సో అక్కడి గనుల్లో అయితే విస్తారంగా అయితే లిథియం లభ్యమవుతుంది. రెండో స్థానంలో చిలీ ఉండగా ఆ తర్వాత అర్జెంటీనా, బొలివియా, చైనా వంటి దేశాల్లో కూడా భారీ లిథియం నిల్వలు ఉన్నాయి. సో ఈ దేశాలైతే లిథియం ఎగుమతుల ద్వారా భారీగా ఆదాయం పొందుతున్నారు. ఇక ఇదే సమయంలో భారత్ కూడా లిథియంపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. సో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ రంగాల్లో కూడా స్వయం సమృద్ధిగా మారాలంటే లిథియం అత్యంత కీలకమని కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించింది. ఆ విదేశాల నుంచి కూడా దిగుమతులపై అయితే ఆధారపడకుండా దేశంలోనే లిథియం వనరులను అన్వేషించేందుకు అయితే చర్యలు తీసుకుంటుంది. సో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లిథియం నిల్వలపై ప్రాథమిక అంచనాలు కూడా వెలువడ్డాయి. సో ఇది భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలికంగా ఎంతో లాభాన్ని చేకూర్చేటువంటి అంశంగా అయితే మారింది. ఇక పెట్టుబడుల కోణంలో చూసినా కూడా లిథియం భవిష్యత్తులో బంగారం, వెండి లాంటి ప్రాధాన్యం సంపాదించవచ్చని కూడా నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బంగారం, వెండి ప్రధానంగా సాంప్రదాయ పెట్టుబడిగా అయితే ఉంటే లిథియం టెక్నాలజీ ఆధారిత అయితే భవిష్యత్తుకు బేస్గా అయితే మారుతుంది. సో ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీ స్టోరేజ్, ఇక గ్రీన్ ఎనర్జీ విస్తరణలో అయితే లిథియం అవసరం తగ్గే అవకాశం కూడా దాదాపుగా లేదు. సో అందుకే అంతర్జాతీయంగా కూడా లిథియం గనులు, బ్యాటరీ తయారీ, ఇక సంస్థల్లో పెట్టుబడులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. సో ఇప్పటికే కొన్ని దేశాల్లో లిథియం అయితే వైట్ గోల్డ్గా కూడా పిలుస్తున్నారు. సో ఇక భవిష్యత్తులో ఇది నిజంగానే బంగారంతో పోటీ పడే స్థాయికి చేరుకోవచ్చని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఇక మొత్తంగా చూస్తే అయితే ఇప్పటి వరకు బంగారం, వెండి, రాగి మాత్రమే పెట్టుబడులకు భరోసా అని భావించినటువంటి పరిస్థితి మారుతుంది. సో టెక్నాలజీ మార్పులతో పాటు కొత్త లోహాలు కూడా మార్కెట్లో కీలక పాత్ర అయితే పోషిస్తున్నాయి. సో వాటిలో లిథియం అగ్రస్థానంలో అయితే నిలుస్తుంది. ఇక భవిష్యత్తు ఎనర్జీ అవసరాలకు కూడా కేంద్ర బిందువుగా మారుతున్నటువంటి ఈ లోహం సో రాబోయే రోజుల్లో కూడా మరింత విలువైనదిగా అయితే మారే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో అందుకే ఇప్పుడైతే పెట్టుబడుల గురించి ఆలోచించే వారైతే లిథియం వైపు కూడా దృష్టి పెట్టడం ప్రారంభించారు.